సింహరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోతాయి. ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోతాయి. మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోతుంది, వారికి ఉండే ఎలాంటి కష్టాల నుండి వారు బయటపడబోతున్నారు, మరి సింహరాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు, ఎలా రాబోతుంది, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. సింహరాశి అనేది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశికి చెందుతారు. సింహరాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా వీరు కంట్రోల్గానే ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. ఇక ఆ కోపంలో ఎంతో ఘోరంగా కూడా మాట్లాడతారు. అంటే ఎంతలా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రం వీరంతా మంచివారి కిందే ఉంటారు. ఇంకొకరు ఉండరన్నమాట. వీళ్ళ మధ్య స్నేహం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి తెలిస్తే మటుకు తొందరగా స్నేహం చేస్తారు. సింహరాశి వారికి కానీ ఎక్కడా కూడా ప్రయత్న ఫలం లేకుండా అలుపెరగని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వలన ఎక్కువ ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు వీలైనంత దూరంగా ఉండాలి వీళ్ళు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మంచిది వీళ్ళకి. సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఎప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకుంటే కనుక ప్రయాణాల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఆ ఖర్చులే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి కూడా. సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే ప్రస్తుత రోజుల్లో సింహరాశి వారి జాతకులు చాలా వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ప్రయాణాలు అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. మీరు ప్రయాణాలు చేసే కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రయాణాలు తగ్గించుకోండి. మీ గ్రహస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఒక్కొక్కసారి ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి మీ యొక్క సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది. మార్పులకి దారి తీయబోతుంది. పరిస్థితులకు అనుకూలంగా మార్పులు వస్తాయి. మనం అనుకున్నాం కదా మలుపులు తిరుగుతాయని. కష్టపడుతూ వస్తూ ఉంటారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే వీళ్ళు చాలా కాలం వేచి చూస్తూనే ఉంటారు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీసులో గుర్తించబడక చాలా బాధపడతారు కూడా. అలా ఆఫీసులో గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కస్టమర్ల నుంచి, కష్టాల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నట్టు సింహరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోయేటటువంటి పరిస్థితి రాబోతుంది. సింహరాశి వారు
వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు వారికి రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతుంటారు. వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతూ ఉంటారు. వారు వ్యాపారం చేసేటటువంటి చోట అలాగే కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతూ ఉంటారు. అలా అనేక రకాలుగా ఈ సింహరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత పని చేసినా కానీ వాళ్ళని గుర్తించరన్నమాట. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుండి బయటకు తీసుకురాబోతుంది. ఆ స్త్రీ రాకతో మీ లైఫ్ టర్న్ అయిపోతుందన్నమాట. ఇక ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతాయి. ఎప్పటి నుంచో వస్తున్న చిన్న చిన్న గొడవలు, తగాదాలు అవన్నీ కూడా అనుకూలమైనటువంటి తీర్పు రావటంతో మీ అకౌంట్లోకి ఉన్నటువంటి ప్రాపర్టీ మీద కానీ మరేదైనా కానీ మీకు ఆటోమేటిక్గా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు అయితే వింటూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నా మీరు చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఊహించని విధంగా ఆ స్త్రీ యొక్క రాక అనేది జరగటంతో మీ వ్యాపారంలోకి మీకు మంచి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న బిజినెస్ కాక దాంతో పాటు పెద్ద బిజినెస్ అయిపోతుందన్నమాట. బిజినెస్ టైంలో మీరు ఎదుర్కొనే ఇబ్బందులు లేకుండా ఆ స్త్రీ మిమ్మల్ని ముందుకు తీసుకోబోతుంది. ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి కూడా ఆ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆవిడ రాకతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ట్రాన్స్ఫర్ జరగటం వల్ల మీరు సంతోషపడతారు కూడా. కొంతమంది అనుకున్నటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కనీసం వాళ్ళ దగ్గర ఉన్న స్థలానికి కానీ వాళ్ళ ప్లేస్ దగ్గరలో కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరలో ట్రాన్స్ఫర్ అవుతే అవకాశం ఉంది. 2 రకాల ఆదాయాలు కూడా వీళ్ళు చూస్తారు. ఇప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో పొలాలు, ఇల్లు అవి ఉంటాయి కదా, వాళ్ళేమో పట్టణాల్లో పనిచేస్తూ ఉంటారు. మరి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉండవు వాళ్ళకి. మధ్యస్థంగా అటువంటి వాళ్ళు స్వస్థలానికి మారాలి అనుకున్నప్పుడు చేసేటటువంటి పని ఈ ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఒక మంచి చోటికి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనే కోరికతో చాలామంది ఉంటారు. అలాంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయము అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. అలాంటి వారికి ఇది బాగా చక్కగా సరిపోతుంది. సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్న ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవడంతో పాటు అలాగే మంచి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. వాళ్ళ దగ్గరలో స్వస్థలానికి దగ్గరలో ట్రాన్స్ఫర్ అవుతారనమాట. జాబ్ నుంచి ఇంక్రిమెంట్స్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊర్లో దగ్గరగా ఉండటం వల్ల అప్పుడప్పుడు స్వయంగా వెళ్ళి మీ స్థలాలని మీరు చూసుకోవడం వలన దాని నుంచి వచ్చే ఆదాయం కూడా మీరు మీ చేతికి అందుతూ ఉంటుంది. అలా లభించిన అవకాశాన్ని సింహరాశి వారు తీసుకెళ్తూ ఉంటారు ముందుకి. వీళ్ళకి ఖచ్చితంగా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయండి. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే మనకు ఖచ్చితంగా మీ జీవితాలకి ఒక స్త్రీ యొక్క రాక మాత్రము అవసరం. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉంటాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగస్తుం చేసే ప్రదేశంలోకి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. మీరు వ్యాపారవేత్తలు అయితే కనుక వ్యాపారం చేసే ప్రదేశంలో మీ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వటానికి రావచ్చు. మీ పని చేసే ప్రదేశంలో వచ్చి ఆ స్త్రీ యొక్క మీ జాతకం చక్కగా సరిపోతుందన్నమాట. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు. కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళతో ఉన్న
పాజిటివ్ మనలో ఉన్న నెగిటివ్ సప్లై చేస్తూ ఉంటున్నందు మాత్రాన వాళ్ళు బాగా పనిచేయగలుగుతారు. చాకచక్యంగా వర్క్ చేస్తూ ఉంటారు. మీరు కూడా బాగా వర్క్ చేస్తానికి సహకరిస్తారు. కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ స్త్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది. కలిసిపోయి అందరితో బాగా మాట్లాడుతుంది. తెలివితేటలతో బాగా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఆవిడకి ప్రశంసలు వస్తూ ఉంటాయి కదా! ఆటోమేటిక్‌గా మీరు ఎప్పుడైతే ఆమెతో జాయిన్ అయ్యి ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారో ఆ ప్రశంసలు అవన్నీ కూడా మీ వైపు టర్న్ అవుతాయన్నమాట. ఫస్ట్ మీరు గుర్తించబడతారు. అలా చిన్న చిన్న చేంజెస్ మీకు చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ లాగా మారిపోతుంది. దీంతో పాటు వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు. అలా వచ్చిన వారి వలన మీరు వారి మీద మీ దగ్గర పని చేసుకోవడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారం మీద ఉంటుంది. అలా ఉండటంతో ఆటోమేటిక్‌గా మీ వ్యాపార అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. చిన్న విస్తరణ అనుకున్న వ్యాపార బిజినెస్ పెద్దదవుతుందనమాట. వ్యాపార బిజినెస్ మీరు అన్నిట్లోనూ సఫలీకృతం అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తను పనితీరు ఉండటంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని నెక్స్ట్ మీరు మీ ప్లాన్స్ గురించి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలా మీరు వ్యాపారం వైపు అడుగులు వేసేటప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేస్‌లో ఆ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వస్తారో ఆవిడ అదంతా చక్కబెట్టుకునే పరిస్థితుల్లో ఉంటది. సో, ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనేవాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు మా లైఫ్‌లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది. సడన్‌గా వీళ్ళ ఆఫీస్‌లోకి తను జాయిన్ అవుతుందనమాట. అనుకోకుండా ఆటోమేటిక్‌గా అక్కడ మీ యొక్క సింహరాశి జాతకం మారిపోతుంది. ఇక వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకుంటే వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది వ్యాపారంలోకి చాలా వరకు దోహదపడుతూ ఉంటుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట ఆమె వల్ల వ్యాపారం. మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలో అడుగుపెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి లైఫ్ టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ అనమాట. వీళ్ళ లైఫ్ పార్ట్నరే వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అనమాట. మీ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని చూడటానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయితే వాళ్ళ భార్య రూపంలో ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకైతే ఆ స్త్రీ యొక్క రాక వలన మీరు చేసుకోబోయే ఆవిడ వలన వీళ్ళకి టర్నింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.